ప్రసంగి భక్తులు అంటూ ఉన్నాడు. ఏమని తెలుసా? చదవండి. లేత వయస్సులు, నడిప్రాయములు, కదించిపోవు కనుక నీ హృదయంలో వచ్చి వ్యాకులమును తొలగించు కొనుము. వినదిటారా, ఇక్కడ జ్ఞాని అయినటువంటి ప్రసంగి భక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు రాయడానికి గల కారణం ఏమిటి? ఈరోజు మన వాక్య భాగం ఇప్పుడు కన్నబట్టుకోండి. వాక్య భాగం ఏమిటంటే యవనస్తుల ప్రవర్తన. ఈరోజు మన యొక్క టాపిక్ ఏమిటంటే, మన అంశ భాగం ఏమిటంటే యవనస్తుల ప్రవర్తన. ఏంటండి? యవనస్తుల ప్రవర్తన. కాబట్టి యవనస్తుల ప్రవర్తనలో అనేక విషయాలు మనము మనకి మన కొత్త సమయంలో ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ భక్తుడు ఈ మాత్రం రాయడానికి గల కారణం ఏమిటి మనం ఆలోచన చేస్తే, మరి ఇంకా వస్తున్నప్పుడు 5 పంచ గ్రంథాల గురించి పాపపాలు తెలియజేశారు కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు కూడా 10 భాగాలు చేయబడ్డాయి. జాగ్రత్తగా వినండి ఉన్నారా, సేవకులందరికీ తెలుసు. చాలా వరకు పరిశుద్ధ లేఖన భాగము 66 గ్రంథాలను కూడా, అనగా పాత నిబంధన 39 గ్రంథంలో 5 భాగములు రాసుకోండి. పాత నిబంధన గ్రంథం 39 భాగములు, 39 గ్రంథాలు 5 భాగములు చేయబడ్డాయి. కొత్త నిబంధన గ్రంథంలో 27 గ్రంథాలు కూడా 5 భాగములు చేయబడ్డాయి. మొట్టమొదటి పాత నిబంధన గ్రంథంలో 39 గ్రంథములు కూడా చేయబడిన 5 భాగములు. మొట్టమొదటి భాగంలో ఏమిటంటే పంచగ్రంథములు, అనగా ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, హెబ్రీ కాండము, విశ్వాస కాండము. ఈ 5 కాండములనే పంచగ్రంథములు మోషే ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతలో పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఈ లోకానికి ధర్మశాస్త్రాలను దిగించినాడు. అనగా ఈ 5 భాగములు కూడా మరి పంచగ్రంథములు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములు, పాత నిబంధనలు మరి ఓటీలో మొట్టమొదటి భాగం. రెండో భాగం ఏమిటంటే చరిత్ర గ్రంథం. ఏమిటండి? చరిత్ర గ్రంథములు. 3వ భాగము కావ్య గ్రంథములు, వైదికల బుక్స్. 4వ భాగము ఏమిటి? పెద్ద ప్రవర్తన గ్రంథాలు. 5వ భాగము చిన్న ప్రవర్తన. కాబట్టి బైబిల్ స్టడీ కంటే చాలా విషయాలు వస్తాయి, బైబిల్ స్టడీ కాదు. కాబట్టి మీరు అలాగా అవుతాయి రాసుకోండి. కాబట్టి 5 భాగములు పాత నిబంధన గ్రంథాలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, కొత్త నిబంధన గ్రంథాలు కూడా 27 భాగాలను కూడా 27 ప్రకారం 5 భాగాలు చేశారు. ఏమిటంటే మొట్టమొదటి భాగం ఏమిటంటే సువార్తలు. ఏంటండి? సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు కూడా కొత్త నిబంధన భాగంలో మొట్టమొదటి భాగం. ఏమిటి ఈ 4 సువార్తలు? 4 సువార్తలు ఎవరు తెలియజేస్తున్నాయంటే, మత్తయి సువార్త ఈ లోకంలో యేసు ప్రభు రాజు అని తెలియజేస్తున్నది. మత్తయి సువార్త ఎవరో వారు పెట్టుకుని రాజులు పెట్టుకోండి. యేసు ప్రభు లోకానికి ఏమైనాడు? రాజు ఉన్నాడు. అనగా యూదులకు రాజుగా పుట్టినవాడు. మత్తయి సువార్త అంటే న్యాయమూర్తుల వచనాల్లో యూదులకు రాజుగా పుట్టినవాడు. ఎవరు ఏమంటున్నారు? జ్ఞానం వచ్చి ఈరోజు మహారాజు గోరందు ఉన్నారు. ఇవ్వలేక గత ఏమో ఉన్న ప్రధానంలో ఎంత మాత్రము ఆశ్చర్యం జరగదు. పరిపాలన జరగకుండా కాబట్టి లోకంలో యేసు ప్రభు రాజుగా వచ్చినని భక్తులను మధ్య తెలియజేస్తూ ఉంటే, అదే సమయంలో మార్కు భక్తులు అంటూ ఉన్నాయని చెప్పండి. యేసు ప్రభు సేవకుడు మార్పుగా 50 మంది పెట్టి యేసు ప్రభు ఏమైనాడండి? సేవకుడు. అనగా నేను సేవ చేయడానికి రాలేదు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి, మీ పాదంలో కలగడానికి, కట్టును కలిగి ఉండడానికి లోకానికి వచ్చానని దేవుని బిడ్డ సేవకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుని జ్ఞాపకం చేస్తూ మార్పు వార్త రాయబడింది. 3వదిగా లూకా వార్తలు 50 మంది పెట్టి మనుష్య కుమారుడు. యేసుక్రీస్తు ఎవరండి? మనుష్య కుమారుడు. అనగా ఆయన మరి లూకా వార్త 2వ అధ్యాయంలో క్రిస్మస్ యొక్క స్టోరీ అంతా అక్కడ ఉంది కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఆయన మరి లోకంలో మానవుడిగా బాలుడిగా ఆయన గర్భం ధరించుకున్నటువంటి మర్యాదల నుంచి మతి మానవుడిగా సామాన్యుడిగా ఈ లోకాలకు వచ్చి యేసు ఆయన సమానుడిగా ఆ యొక్క భగవానికి కలిగినటువంటి మనుష్య కుమారుడు. అయితే యోహాను గారు ఏమంటారండి? యోహాను సువార్తలో ఆయన డైరెక్ట్ గా దేవుడు ఆదియందు
వాక్యము నిన్న వాక్యము దేవుని యొక్క నిన్న వాక్యము దేవుడు అంటే మనం దేవుని కలిగి ఉన్నాం. యేసయ్య ఆయనే రాజు, ఆయనే సేవకుడు, ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే దేవుడు. కాబట్టి ఆ దేవుని మనం కలిగి ఉన్న 4 కొత్త నిబంధనలు మొట్టమొదటి భాగముగా వ్రాయబడి ఉండే 2వ భాగము అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా 2వ భాగముగా